వాల్మీకి ఆశ్రమం దగ్గర దింపరా అని పంపించాడు. ఏమంటే అడిలో దింపమంటే అక్కడ దింపేసేవాళ్ళు, ఏ గట్టునో తుప్పల దగ్గర. వాల్మీకి ఆశ్రమం దగ్గర దింపండి రా అని పంపించాడయ్యా. ఆ ఆశ్రమం దగ్గర దింపిస్తే తనకు పుట్టబోయేటువంటి సంతానం ఆ మహానుభావుని యొక్క దృష్టి కనుక పడితే, వాల్మీకి మహర్షి యొక్క దృష్టి పడితే దానివల్ల వీళ్ళు యోగ్యులు అవుతారు, అలా కీర్తి సంపన్నులు అవుతారు అనే భావన ఆనాడే కలిగిందయ్యా. సర్వాంతర్యామి కనుక మహానుభావుడికి తెలియని చోటంటూ ఉండదు. ఎవరెక్కడుంటారో, ఎవరు ఏం చెయ్యాలో తెలుసు పరమాత్మకి. అందుకనే వారు పరమాత్మ అవుతారు, మనం మానవులు అవుతాం. మన కళ్ళకు కనపడితే కనపడిందే యథార్థం అనుకుంటాం తప్ప మన కళ్ళకు కనపడం దాన్ని ఏమిటో ఎక్కడుందో మాత్రం మనం గ్రహించలేం, మనం వినలేం, చూడలేం. అందుకోసం దాన్ని కూడా వాళ్ళకి చూసేటువంటి మాత్రమైన జ్ఞానం వారికి ఉంటుంది. ఆ జ్ఞాననేత్రం అనేది వారికి మాత్రమే పనిచేస్తుంది కనుక, ఆ జ్ఞాననేత్రం పనిచేసేటువంటి అధికారం వారికే ఉంది కనుక వాళ్ళు మాత్రం మహానుభావులు. ఆ కారణం చేత పరమాత్మకి వీళ్ళంతా కూడా అయా మహాప్రభో రామచంద్ర నువ్వా సర్వాంతర్యామిదా మహాప్రభో, మా యోగక్షేములు ఏమిటో, మాకు కష్టములు ఏమిటో నీకు తెలియవా మహాప్రభో అన్నారు. సరే అలాగే అన్నీ తెలుసు అనుకోండి, అయినప్పటికీ అన్నాడు. ఏదో రెండు ముక్కలు మాట్లాడుతుంటే వీడికి బాగా అర్థమవుతోంది లక్ష్మణస్వామి వారికి. అనంతరముందున బయలుదేరి ఒక మహానుభావుడు బయలుదేరి వచ్చేస్తున్నాడు మహాప్రభో. ఎన్ని? ఒక 4 సింహముల తలకాయలు, 4 పెద్ద పులి తలకాయలు, అలాగే 9 మాత్రమే గొర్రెల తలకాయలు. ఇవన్నీ కూడా పెద్ద దండగా కట్టుకున్నాడు. చివర కొలిక పూసలాగా ఏనుగు తలకాయ వేశాడు. విరాధో నామ విఖ్యాత, వాడి పేరు విరాధుడు. ఆ విరాధుడు అనేటువంటి రాక్షసుడు బయలుదేరి వచ్చేస్తున్నాడు ప్రప్రథమంగా. ఈ మహర్షులను దాటగానే విరాధుడు బయలుదేరి వచ్చేస్తున్నాడు మహాప్రభో. ఈ మహర్షులు చెబుతూ కూడా చివరికి ఓ మాట చెప్పారు, స్వామి ఇవన్నీ కూడా ఋషీశ్వరుల యొక్క మాంసములు తిని ఆ భూమికిలు పారేశారే, అవండి పోగులను చూపించారు వాళ్ళు. ఇలా ఎంతమందినో తినేస్తున్నారు మహాప్రభో. ఈ పక్క రాక్షసజాతి యావత్తు ఉన్నారు మహాప్రభో. ఇక్కడ ఇదం రాక్షసావాసం, ఇదంతా రాక్షసులు ఉండే చోటే మహాప్రభో. ఎక్కడికి వచ్చారు మీరు? ఆ కారణం చేత మీరు అడుగు పెట్టారు కనుక మహాప్రభో మాకు ఎలాగైనా శాంతి కలిగించాలి. యజ్ఞ యాగాది క్రతువులు ముందుకు జరిగేట్టుగా చూడవలే. లోకరక్షణార్థం ప్రతివాడు చేసేటువంటి తపస్సు సంధ్యావందనమైనా సరే సక్రమంగా వెళ్ళేట్టుగా వాడికి పక్కనే సహాయపడాలి. సంధ్యావందనంగా చేసుకుంటే పెళ్ళాం అప్పుడే పిలుస్తుంది. ఇంకెలాగండి సంధ్యావందనానికి వీడు కూర్చుంటాడు, ఆవిడ అప్పుడే కాకేస్తుందండి. ఆవిడ ఒకడు ఇప్పుడు పిలుస్తామేమిటే అన్నట్ట, ఇప్పుడేగా నువ్వు దొరికేది అందుట. ఇంకేముంది ఏం చెప్తాడు ఇక వీడేం చేస్తాడండి? వాడు భోజనం చేసినప్పుడు వాడు సంధ్యాజానం జమ చేసుకుంటేనే కూర్చుంటాడు ఇంట్లో. అప్పుడే అడగాలి అడవలసిన విషయాలన్నీ. ఆ కారణం చేత అలా ఉండకుండా కేవలం దానిలో పరమార్థం ఉంది కనుక జపం చేసుకుంటున్నాడు చేసుకునేవరా అని అలా వదిలిపెట్టేయాలి. అందుకనే పొద్దున్న జపం చేసుకునే వాళ్ళని ఇతరమైనటువంటి వ్యవహారం చేసుకునే మాట్లాడించకూడదు. వాళ్ళతో ఎప్పుడూ కూడా మనం మాట్లాడించి వారికి అభ్యంతరం కలిగించకూడదు. ఆ కారణం చేత పరమాత్మ స్వామి ఇదే మహర్షుల యొక్క ఇవన్నీ కూడా ఎముకల పూగులు మహాప్రభు. మహర్షులందరినీ కూడా తినేస్తున్నారు స్వామి, వీళ్ళు మహర్షులందరినీ కూడా తినేస్తున్నారు మహాప్రభు. ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి దుస్థితిలో ఇక్కడ మాత్రం మేము జీవించలేకుండా ఉన్నాం స్వామి, మమ్మల్ని ఎలాగైనా రక్షించాలి, కాపాడాలి మహాప్రభు. ఏమైనా సరే అనుకుంటూ కూడా వాళ్ళు పాపం చెబుతూనే ఉన్నారు. ఏం పర్వాలేదుగా, నేను వచ్చాను కదా, ఇక ఏం పర్వాలేదు. మా తమ్ముడున్నాడు లక్ష్మణస్వామి వారు సర్వసమర్థుడు, నేను కూడా ఉన్నాను. ఏమైనా సరే మీకు అడ్డం కలిగించేటువంటి రాక్షసులందరినీ కూడా సంహరించి వేస్తామయ్యా అని ఒక మాట ఇచ్చారు. ధర్మం నిలబెడతామయ్యా అని మరొక్క మాట ఇచ్చారు. ధర్మం నిలబెడతామయ్యా, ఆ రాక్షసులందరినీ కూడా సంహరిస్తాం, మీ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా నడిచేటట్లుగా చూస్తాం అని పాపం రామచంద్రమూర్తి గారు మాట ఇచ్చేశారు. ఆ మాట ప్రకారం కట్టుబడి ఉన్నాడు ఆయన. ఆ ఒక్క మాట ఎంతవరకు పనిచేస్తుందో ఇక కథలో చూస్తూ ఉండాలి. ఇంకేంటంటే మాట ఇచ్చాము అంటే రామచంద్రమూర్తి ఎందుకన్నాడు, ఒరే మాట ఇచ్చామంటే మాట జరిగి తీరాలరా, ఊరికే మాట మాత్రం ఎదురుకున్నా కనబడితే అది అలా చేద్దాంలేండి అంటాడా, చేద్దామంటే చేస్తాడు దాన్ని వాడుకుంటాడా, వీడు మాత్రం ఈడా ఎలాగండి. ఆ కారణం చేత ఏమైనా సరే మీ కష్టం కలిగించే వాళ్ళని మాత్రం తప్పక సంహరిస్తాను, మీ ధర్మములు ఆచరించేట్టుగా చేస్తాను, మీ యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా జరుగుతాయి, మీ అనుష్ఠానం జరుగుతాయి, మీ యొక్క కర్మ యావత్తు కూడా పూర్తిగా జరుగుతుంది, సందేహం లేదన్నారు పరమాత్మ. ఆ మహాప్రభు ఆ మాట ఇచ్చారు చాలు, మాకు వాగ్దానం చేశారు చాలు అన్నారు. మనసులంతా కూడా సంతోషించారు. అక్కడి నుంచి పరమాత్మ బయలుదేరి ముందుకు అడిగిపెట్టగానే విరాధో నామ విక్షత అన్నారు. ఆ విరాధునేటువంటి మహానుభావుడు కూడా వచ్చేశాడు. అహం నేనెవరో తెలుసా మహాప్రభో, విరాధో నామ రాక్షస, నేను విరాధునేటువంటి రాక్షసుడిని, నేను మాత్రమే ఈ చుట్టుపక్కల పరిపాలిస్తూ ఉంటాను, ఈ ప్రాంతం అంతా నాది, ఎవరా ఇక్కడికి వచ్చావనంతే, నువ్వు మానుష కేవలం మానవ జాతి వాడు, నువ్వు ఇక్కడికి వచ్చావా, ఎవరు నువ్వు అన్నాడు. పుత్రో సరసస్కేమో భ్రాతరో రామలక్ష్మణో అన్నాడు పాపం లక్ష్మణస్వామి. అయ్యా మీ ఇద్దరమా కేవలం దశమహారాజు గారు కుమారులమయ్యా అన్నారు.
ఎందుకో తెలుసా? ఈ ఖడ్గములు ఇవన్నీ కూడా ఈ ఆయుధములు ఆత్మ సంరక్షణ కోసమని అనంతంగా అనంతరమందున ఎవరికైనా మంచి వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా ఉండడం కోసమని ఇవి మాత్రమే ధరించామయ్యా. మా దగ్గర అంతకన్నా ఏం లేవు, ఈ దండకారణ్యంలో తిరుగుతున్నాం, ఈవిడే మా వదిన గారు అని చెప్పి పాపం లక్ష్మణస్వామి గారు చెప్పాడు. చెప్పినప్పటికీ కూడా వాడు ఊరుకుంటాడా? మహాప్రభో, అయితే నువ్వు తప్పకుండా నాకు ఆహారం కావాల్సిందే, ఆహారం అయిపోతావు అన్నాడు. ఇక నిన్ను కూడా ఆహారంగా తినేస్తానన్నాడు. తినరా చూద్దాం అన్నారు మహాప్రభో. అని అనంతరందున జయుని కుమారుడు ఈయన యొక్క తల్లి విజయ, ఆ ద్వారికి నేను జన్మించానయ్యా మహాప్రభో. ఆ కారణం చేత జయుడనేటువంటి భర్త గారికి అలాగే ఆ విజయుడనేటువంటి భార్యకి జన్మించినటువంటి వాడిని నేను. ఆ కారణం నన్ను మాత్రం నువ్వు జయించలేవన్నాడు. సరే ఏమైనా శ్రీ అన్న తర్వాత రామచంద్రమూర్తి కొన్ని బాణములు వేసి వాడిని మాత్రం ఏదో తూట్లు పడేట్టుగా కొట్టాడు, కానీ వాడేం పడిపోలేదు. ఈయన బాణములు వాడి దగ్గర ఏమీ పనిచేయలేదు. ఎన్నో బాణములు వేశాడు, శరీరం అంతా కూడా తూట్లు పడిపోయింది తప్ప వాడు పడిపోలే. వాడు మాత్రం పడిపోలేదండి. అనంతరం ముందు మహాప్రభో ఏమిటయా? వాడప్పుడు చెప్తాడు, మహాప్రభో నేను ఎవరినో తెలుసా? తుమ్ముడనేటువంటి గంధర్వుణ్ణి. తుమ్ముడున్నాడే, ఆ తుమ్ముడనేటువంటి గంధర్వుని నేను. ఆ గంధర్వునికి నన్ను కుబేరుడు శపించాడు, నువ్వు రాక్షసుడై జన్మిస్తావురా, రాక్షజన్మ వస్తుంది నీకని. ఎప్పుడని ఈ శాపం మళ్ళీ ఎప్పుడు విముక్తి కలుగుతుంది? యదాచ రాఘవశ్రేష్ఠ, రామచంద్రమూర్తి ఎప్పుడు అరణ్యవాసం చేస్తారో ఆ అరణ్యవాసం చేసినప్పుడు రామచంద్రమూర్తి చేతిలో మాత్రమే నీకు మోక్షం కలుగుతుందిరా అన్నారు. ఆ రామచంద్రమూర్తి చేతిలో మోక్షం కలుగుతుందంటే మహాప్రభో నీ బాణాల వల్ల నాకేమీ కాదు అన్నాడు. అలా వచ్చి తనకి దెబ్బలు తగులుతుంటే అలా ఒక చేత్తో వచ్చి సీతను పట్టుకున్నాడు. సీతను పట్టుకుని అలా లాక్కు వెళ్ళిపోతున్నాడు మహాప్రభో. హా నాథేతి సీతామాత నాథా మహాప్రభో లక్ష్మణ, ఏమయ్యా నన్ను రక్షించేవారు లేరా అంటున్నారు వాళ్ళు. వీళ్ళిద్దరూ ఇక్కడే నుంచున్నారు. శక్తి సామర్థ్యములు ఎవరికి ఎంతవరకు ఉంటాయో చూడడం కోసమని మహానుభావుడు అలా ఒక ఛాన్స్ వదిలేశాడు. సీతామాతను అలా పట్టుకున్నాడు, వెనక్కి లాక్కుపోతున్నాడు. రామచంద్రమూర్తి గారు ధనుర్ధారయి బాణములను వేస్తూనే ఉన్నాడు, కానీ వాడు మాత్రం పడిపోవడంలే. విరాధుడు పడిపోవడం లేదు. మహాప్రభో నేను బలానవారి కొడుకునయ్యా, ఆ కారణం చేత నేను తుంబురుణ్ణి, గంధర్వుణ్ణి. ఆ గంధర్వుని అవడం చేత ఆనాటి నుంచి నాకు శాపకారణం చేత ఇలా ఉన్నానయ్యా అన్నాడు. సరే వాడు పడిపోవడం లేదయ్యా, ఏం చేస్తావు అన్నయ్యా అంటున్నాడు ఈయన. పడిపోతాను లేరా చూద్దాం లేరా అంటున్నాడు ఈయన. రామచంద్రమూర్తి గారు శాంత స్వభావుడు. ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆయనకి శాంతమే ఉంది తప్ప ఇతరమైనటువంటి వాతావరణంలో ఆ అహంకారం కానీ ఇతరమైన కారణాలు కానీ ఏమీ లేవు. ఆ కారణం చేత పరమాత్మ అలాగే రా ఆగుదాం లేరా అన్నాడు ఆయన. అనంతరం ముందు అలా కొట్టేసిన తర్వాత వాడు అలాగే ఉన్నాడు. మహాప్రభో అయ్యా నేను మాత్రం మరణించను, నువ్వే కనుక నిజంగా రాముడు అయితే, ఆ రామచంద్రమూర్తివే కనుక అయితే నేను చెప్పిన పని చేయవయ్యా, అప్పుడు పడిపోతాను, నేను లేకపోతే పడిపోనన్నాడు. ఏమిట్రా అన్నాడు రామచంద్రమూర్తి. అప్పుడు అన్నాడు, సమస్తమైనటువంటి అస్త్రములు శస్త్రములు పాశముల చేత నాకు మరణం లేకుండా 1000 సంవత్సరములు 10,000 సంవత్సరములు తపస్సు చేసి బ్రహ్మగారి దగ్గర పొందాను వరం. ఆ కారణం చేత నీ బాణాలు నన్నేం చేస్తాయి? నీ బాణాలు నన్నేమీ చేయలేవు. నా శరీరం అంతా అలా తూట్లు పడిపోయినా సరే, రక్తం పోయినా సరే అలాగే ఉంటాను, నేను మాత్రం పడిపోనన్నాడు. మరి ఎలా పడిపోతావురా? ఆనాడు కుబేరుడు నన్ను శపించాడే, ఆ తుమ్మురుడు అనే యక్షుణ్ణి కనుక నేను, ఆ కుబేరుడు మహానుభావుడు మాకు ప్రభువు కుబేరుడు కనుక ఆ కుబేరుడు నన్ను శపించాడే, ఆనాడు ఏమని శపించాడు నన్ను? ఎప్పుడైతే నీకు నీ దేహం కూడా ఎప్పుడైతే తవ్వి పాతేస్తారో అప్పుడు రా నీకు మరణం అన్నాడు ఆయన. అంతవరకు నేను మరణించిన మహాప్రభో, ఎలాగైనా సరే నా దేహమును మాత్రం అలా గొయ్యి తీసి కప్పెట్టాల్సిందే, కప్పెడితే అప్పుడు మాత్రమే నాకు మోక్షం మహాప్రభో అన్నారు. అరే అసలే నాకు తెలియక, మార్గం ఏమిటో తెలియక, ఎక్కడి నుంచి ప్రారంభమైనాను ఎక్కడికి వెళ్ళాలో తెలియక మేము ఇంతంటే నిన్ను పూసేస్తే మాట్లాడతానంటావు ఏంట్రా అన్నాడు. చూడు మహాప్రభో చెయ్యి ఆ పని అప్పుడు అన్నాడు. చెయ్యి ఆ పని అప్పుడు చెప్తానన్నాడు. ఇప్పుడు చెప్పడం అప్పుడు మాత్రం యువతాట మా విరాధుడు అప్పుడు యువతాట, వాడు మాత్రం గోత్రో వాడిని పాతేస్తే ఇప్పుడు యువతాట. సరే ఆ మాట చెప్పిన తర్వాత రామచంద్రమూర్తి ఇంకా 2 గట్టిగా బాణములు వేస్తే పరమాత్మ అప్పుడు సీతామాతను వదిలేసి పడిపోయినాడు. ఆ పడిపోగానే లక్ష్మణ వీడికి గొయ్యి తీసి పాతేయండి రావినాడు. అన్నయ్య నాన్నగారికి కూడా చేయని పనులు మనకు వస్తున్నాయి చూసావా, ఇదుకుమాల కర్మ ఏమిటో మనకు. నాన్నగారికి మాత్రం మనం ఏ విధమైనటువంటి అంత్యక్రియలు చేయలే, మనకు మాత్రం ఇదుకుమాల వాడు వీడికి అంత్యక్రియలతో ప్రారంభమవుతోందన్నయ్య అన్నాడు. దాని పేరే అంత్యక్రియరా. మానవుడి జీవితానికి చివర చేసే పని పేరే అంత్యక్రియలు. ఆ అంత్యం అనగా అదే అంతం వాడికి, అందువల్ల దాని పేరే అంత్యక్రియలురా, వాటితో చాలా మోక్షం ఉందిరా అన్నాడు. ఆ అంత్యక్రియను ఆచరిస్తే తప్పకుండా మోక్షం కలుగుతుంది. అందుకనే అనాథుడిని కనుక దహనం చేస్తే చాలా పుణ్యంరా అంటారు కదా. అనాథుడిగా బాధేసినటువంటి శవాన్ని దహనం చేస్తే చాలా పుణ్యం కనుక
ఆ కారణం చేత అంత్యక్రియలను చేస్తే వీడికి మనకు చాలా మోక్షం రా అన్నాడు ఆయన. సరే, అనంతరం ముందు పాపం లక్ష్మణస్వామి గారు విడో పడిపోయినాడు ఎంత దూరం, ఎవరిని కాస్త మనిషా కొత్త మనిషా వీడు. అందుకోసం ఇదంతా మళ్ళీ వీడికి సరిపోయినంత మొత్తం అదంతా గొయ్యదేవేట పాపం ఆయన కూర్చుని లక్ష్మణస్వామి గారు తవ్విన తర్వాత రామచంద్రమూర్తి కాలుతో వాడిని అలా తోసేశాడు. గోతులో పడిపోయినాడు వీడు. పడిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తం అంతా మట్టి వేసి కప్పేసిన తర్వాత అప్పుడు వీడు తుమ్ముడు సిద్ధమైనటువంటి దేహంతో మోక్షం వాడికి అప్పుడు కలిగింది మహాప్రభో. మోక్షం కలిగి ఆ సమాధిలోంచి అలా వచ్చేసింది పాపం. సమస్తమైనటువంటి రూపంతో పరమాత్మ పైకి వచ్చేసాడు వాడు. గంధర్వ లోకానికి వెళ్ళిపోతున్నాను మహాప్రభో, నా లోకానికి నీ కారణంగా వెళ్ళిపోతున్నాను, నాకు మోక్షం వచ్చేసింది. తుమ్ముడు నాకు కుబేరుడు శపించాడే, ఆ శాపానికి విముక్తి కలిగింది మహాప్రభో. శాపానికి విముక్తి ఎప్పుడు చెప్పాడు, రామచంద్రమూర్తి చేతిలో ఏనాడు నీకు మరణం కలుగుతుందో అన్నాడే, అది మాత్రం కలిగింది స్వామి. నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు. ఇక్కడే శరభంగుడు అనేటువంటి మహర్షి ఉన్నారు. ఆ మహర్షి గారి 2 యోజనముల దూరంలో ఉంది శరభంగాశ్రమం. ఆ శరభంగాశ్రమానికి వెడితే నీకు తగినటువంటి కార్యక్రమం అంతా ఆయన చూస్తాడన్నాడు. అంతే. ఇక్కడి నుంచి అక్కడికి వాయిదా, అక్కడి నుంచి ఇంకోటి వాయిదా, ఇలా వాయిదాలే మహాప్రభో. అరణ్యకాండ అంతే. అక్కడి నుంచి వాడికి వాయిదా వేశాడు. బలాంతోటికి వెళ్ళమన్నాడు. అంతే. బలాన చోటికి వెళ్ళమన్నాడు తప్ప అంతకన్నా ఏమీ చెప్పలేదు. అలాగే మహానుభావులు వీళ్ళంతా కూడా రావణాసుడు తీసుకువెళ్ళారని అనుమానం వచ్చి దక్షిణ దిక్కుకి వెళ్ళారు అని ఆ పక్షులు కూడా ముక్కు అటుపెట్టి చూపిస్తున్నాయి. ఏదో రావణాసుడు ఇటు తీసుకెళ్ళాడేమో అనుకుని రావణాసుని యొక్క శిబిరం ఏమన్నా మీకు తెలుసురా బాబు, వాడి యొక్క స్థానం ఏమిటో తెలుసా, నాహం జానామి అన్నారు. ప్రతివాడు కూడా నాకు లేదు అన్నాడు. అంతే. రావణాసుడు ఉండేది లంక ఇది అని చెప్పినవాడు ఒక్కళ్ళేడు. అందరూ కూడా ఊహించడమే, కేవలం బహుశా అయి ఉండవచ్చు అని. అంతేగాని వాడు మాత్రం ఈ బలాలతోటే ఉంటాడో అని కరెక్ట్గా చెప్పినవాడు లేడు. ఎందుకు లేడు ధర్మశాస్త్రం అది సుందరకాండలో చెప్తారండి. ఎందుకు లేడండి, ఎందుకు లేడని చెప్పారు ప్రతివాడు కూడా. వాలి కూడా మహాప్రభు వాడు కూడా చెప్పాడు, నాహన్యానామ నిలయం, నాకు మాత్రం రావణాసుడు సంగతి మాత్రం లేరా అన్నాడు. అంతే. సుగ్రీవుడు తెలియదు అన్నాడు. ఏమండి, వాళ్ళు సుగ్రీవులకే తెలియదు, ఇంకెవరు తెలుస్తుంది రామాంజుడి లెక్క. ఆ అనంతరం మంది మహానుభావులు ప్రతివాడు కూడా నాహం జానామి నాకు మాత్రం తెలియదు మహాప్రభు అన్నవాడే ప్రతివాడు కూడా. సరే, ఇక్కడి నుంచి శరభంగాశ్రమానికి ఆయన వాయిదా వేశారు. సరే, వీడికి అంత్యక్రియలు పూర్తి అయిపోయిన తర్వాత పరమాత్మ బయలుదేరి అలా ముందుకు వెళుతున్నారు శరభంగాశ్రమానికి. శరభంగాశ్రమానికి వెళుతూ ఉంటే సమస్తమైన దేవతలు కూడా శరభంగుని యొక్క ఆశ్రమం మీద ఎప్పుడు ఆవాహన చేస్తాడో, ఎప్పుడు మనకు ఆతిథ్యం ఇస్తాడో అని అందరూ కూడా సిద్ధంగా కూర్చున్నారటండి. ఆకాశం మార్గం మీద వీరి ఆశ్రమం చుట్టూ కూర్చున్నారు. ఆశ్రమం అంటే చిన్న పాకలాగుంటుంది, మొత్తం మీద దాని చుట్టూ కూర్చున్నారు. దాని ద్వారా ఎదురుగుండా కూర్చున్న తర్వాత దేవేంద్రుడు మాత్రం రాముడు వస్తున్నాడని గ్రహించాడు. అందులో దేవేంద్రుడు కూడా కూర్చున్నారు. ఇంద్రాయ స్వాహ అంటే వాడు భాగం ఏదో వాడు పట్టుకోవడానికి, అలాగే వాయు ఏ స్వాహ వాడి భాగం వాడు పట్టుకోవడానికి వాయుదేవుడు. అలా అందరూ ఎవరిని పిలుస్తారో ఆ ఋత్విక్కులు, ఆ మహానుభావుడు ఆ యజ్ఞమునకు ఎవరిని పిలుస్తాడో, ఎవరికి ఆవిర్భాగములు ఇస్తాడో అని వీళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నారు. పట్టుకెళ్ళడం కోసం సిద్ధంగా ఉన్నారు. రామచంద్రమూర్తి మాత్రం అలా దూరం నుంచి రాక, రామచంద్రమూర్తి అలా కొంత దూరం వచ్చిన తర్వాత, ఒరే నాయన లక్ష్మణ, నువ్వు మాత్రం స్థితి దగ్గర ఉండరా, నేనే ఇప్పుడే వెళ్ళి అసలు ఆశ్రమంలో విషయం ఏమిటో చూపిస్తాను రాను. నేను రామచంద్రమూర్తి మాత్రం బయలుదేరగానే ముందుగా చూచినవాడు దేవేంద్రుడు. దేవేంద్రుడు చూచి శరభంగాశ్రమంలోకి వెళ్ళాడు. మహాప్రభో, రామచంద్రమూర్తి వస్తున్నాడయ్యా, రామచంద్రమూర్తి యొక్క రాక ఇప్పుడే జరుగుతుందయ్యా మహాప్రభో, ఏమైనా సరే ఆ మహానుభావుడు కనుక ఆయనకి స్వాగతం ఇస్తే ఈ సమస్తమైన యజ్ఞము కూడా పూర్తవుతుందయ్యా. ఈ యజ్ఞంలో ఏ లోపాలు ఉన్నప్పటికీ కూడా రామచంద్రమూర్తి కనుక కాస్త పిలిచి ఆతిథ్యం ఇచ్చావా నీ జన్మ ధరిస్తుంది అని మహానుభావుడు శరభంగుడికి చెప్పాడు దేవేంద్రుడు. ఆ శరభంగుడికి దేవేంద్రుడు చెప్పగానే శరభంగుడు ఆ యజ్ఞం అలాగే ఆపేసి స్వాగతం ఓహో మహాభాగా మహాప్రభో దయచేయండి అన్నారు. స్వాగత వాక్యంలో వెలుగుతున్నారు. అనంతరం ఈయన కూడా వెళ్ళి ఆ సీతను లక్ష్మణస్వామిని కూడా వెంట పెట్టుకున్నాడు పరమాత్మ. తిరిగి బయలుదేరి ఆశ్రమానికి వచ్చారు. ఆశ్రమంలో పరమాత్మ అక్కడ తగినటువంటి ఆతిథ్యం ఇచ్చారు. నాయన ఇక్కడే కూర్చోవయ్యా, చాలా ఆనందంగా ఉంటుంది. ఈ శరభంగాశ్రమంలో సమస్తమైనటువంటి దేవతలకి, పక్షులకి, సమస్తమైనటువంటి జీవకోటికి కూడా ఆధారం ఉంది. సమస్తమైన జీవకోటికి కూడా దేనికి ఏది కావాలో అన్నీ కూడా నిర్మించిస్తాడు మహానుభావుడు శరభంగుడు. ఆ శరభంగుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి జపం చేసుకుంటున్నాడు అక్కడ తనకి ముక్తి కలగాలని. ఆ ముక్తి రామదర్శనం అయితే కానీ ముక్తి లేదు. అందుకోసం రామచంద్రమూర్తి కోసం పాపం మహానుభావుడు చూస్తున్నాడు ఆయన. రంతనే రామచంద్రమూర్తి గారికి వారంతా వందనం చేశారు. రామచంద్రమూర్తి గారు వీరికి వందనం చేశారు. వారికి వీరికి వందనం అయిపోయిన తర్వాత ఆతిథ్యం ఇచ్చేశారు మహాప్రభో. పరమాత్మ రామచంద్రమూర్తికి ఆతిథ్యం ఇచ్చారు. ఆతిథ్యం ఇచ్చిన చాలా సంతోషించాడు పరమాత్మ. హాయిగా ఆతిథ్యం పుచ్చుకున్నాడు. పరమేశ్వరార్పణం కానీ కాస్త నీళ్లు పెట్టేశాడు అంటే మొత్తం అందరికి వెళ్ళిపోయింటే
అప్పుడు అన్నాడు శరభంగుడు, మహాప్రభో ఇంతవరకు నేను యాచిస్తున్నాను మహాప్రభో నీ దర్శనం కోసమని, ఇంతవరకు నాకు గత్యంతరం లేదు, ఇక ఇప్పుడు ఎందుకు, నిన్ను చూసిన తర్వాత నాకు ఏమీ అక్కర్లేదు కనుక ఇప్పుడే చితి వేర్చుకుని అగ్నిప్రవేశం చేస్తానన్నాడు. శరభంగుడు అగ్నిప్రవేశం చేస్తానన్నాడు. అగ్నిప్రవేశం చేస్తానగానే, ఏమయ్యా అసలు మేము ఉండడానికి చోటు ఎక్కడో దొరకట్లేదయ్యా, చోటు ఎక్కడో మాకు కనబడడం లేదు, వారితో సరిపోయింది, రాగానే మహానుభాను యొక్క ఆశ్రమం దాటి వచ్చాం, అత్రమహర్షి యొక్క ఆశ్రమం దాటి ఈ విరాధుడితో సరిపోయిందయ్యా, వాటితో పెద్ద గొడవ వచ్చేసింది, సరే వాడితో యుద్ధం చేయడం వాడిని సంహరించడం అయిపోయింది, ఆ వాడిని వెళ్ళమన్నాడు నీ దగ్గరికి, నీ అడ్రస్ ఇచ్చినవాడు వాడు, ఆ కారణం చేత మహాప్రభో నువ్వు అగ్నిప్రవేశం చేస్తానంటున్నావు కనుక మాకు అడ్రస్ ఏమిటో మళ్ళీ చెప్పన్నాడు ఆయన. అయ్యా సుతీష్ణుని మహర్షి గారు ఉన్నాడు ఇక్కడే, 4 యోజనల దూరంలో ఉన్నాడు ఆయన, సుతీష్ణాశ్రమానికి వెళ్ళండి, అక్కడ ఆయన చూస్తాడు మీ సంగతి అన్నాడంతే. ఆయన చూస్తాడండి మీ సంగతి అన్నాడు. శరభంగుడు వెంటనే అగ్నిప్రవేశం చేశాడు. శరభంగుడు అగ్నిప్రవేశం చేశాడు. రామచంద్రమూర్తి యొక్క సన్నిధానం ముందునే వాడు దేహాన్ని చాలించేశాడు. అనంతరం ముందు రామచంద్రమూర్తి బయలుదేరారు. రామచంద్రమూర్తి బయలుదేరితే వెనకాల సీతామాత, ఆ వెనకాల లక్ష్మణస్వామి వారు. వెంటనే సీతామాత అన్నారు, స్వామి ఓ చిన్న సందేహం అన్నారు. అయ్యా వారికి మీరు నమస్కారం చేస్తున్నారు, మీకు వాళ్ళు చేస్తున్నారా? ఇందులో ఎవరు నమస్కార అర్హులు, ఎవరు నమస్కారం చేయించుకోవడానికి తగినటువంటి వారు? అదొకటి నాకు చిన్న అనుమానం ఉంది స్వామి. అలాగే బ్రాహ్మణోత్తములుగా కేవలం మీ వేషం, మీ యొక్క ఈ జటావలకములు వలకలములు ఇవన్నీ కూడా చూసిన తర్వాత కేవలం వాళ్ళు చేస్తున్నారా? అందుకోసం చేస్తున్నారా వాళ్ళు? మీరెందుకు చేస్తున్నారు స్వామి? క్షత్రియులను చేస్తున్నారా? వారి వల్ల వారికందరికీ మీ వల్ల మోక్షం వచ్చింది చెప్తున్నారు వాళ్ళు. మీ దర్శనం వల్లనే మోక్షం వచ్చిందంటున్నారు వాళ్ళు. మీ దర్శనం వల్లనే పవిత్రమైన మహాప్రభు అని వాళ్ళు అంటున్నారే. ఎవరు చేస్తున్నారండి పవిత్రత? నాకేం అర్థం కావడం లేదు స్వామి. ఇందులో మీరెవరు వారెవరు అన్నారు. లక్ష్మణస్వామి గారు జాగ్రత్తగా, పాపం వెనకాల ఉన్నాడేమో, జాగ్రత్తగా వింటున్నాడు. మనకు కావాల్సిన పాయింట్ ఏదో వచ్చింది. అన్నయ్య గారి తత్వం ఏమిటో ఇక తెలుస్తుంది. అసలు అన్నయ్య తత్వం ఏమిటి, ఆ తత్వం ఏమిటో తెలియట్లా. కేవలం మాట్లాడడం కాదు, మాట్లాడుతూనే ఉన్నాడు, పెడుతూనే ఉన్నాడు మహాప్రభు. తత్వం ఏమిటి అసలు? అది రామతత్వం ఎటువంటిది? రామతత్వం అంటే ఎంతవరకు అర్థమైంది మనకు, ఎంతవరకు అర్థం కావాలి అనే భావన చేత మహానుభావుడు అలా జాగ్రత్తగా చేపెట్టాడు. అమ్మ అప్పుడు వెంటనే అన్నాడు, సీత దీనిలో పెద్ద ధర్మశాస్త్రం ఉంది, పెద్దలు కనుక మనం ఎప్పుడో కూడా నమస్కరించవలసిందే. మహర్షులు కనుక వారికి మనం నమస్కారం చేసే బాధ్యత మనకుంది. మనం క్షత్రియులం కదా, క్షత్రియులం కనుక మనకి ఎవరికి అందరికీ కూడా మనం నమస్కారం చేయవలసిందే. ఇక వారా ఏదో నాకు పెద్ద నమస్కారం చేయరాత, నమస్కారం అండి అని వీడు కూడా అంటాడు కదా, ఏమీ అనకుండా ఉంటాడా? నమస్కారం అండి అనాలి, శతమానం భవతి అనాలి, ఏదో ఒకటి అనాలి కదా వాడు నమస్కారం అంటే. అందుకోసమని వారికి కేవలం ప్రత్యుత్తరంగా వారు చెబుతున్నారు తప్ప నేను మాత్రం నమస్కారం చేయడం నాకు సామాన్యమైనటువంటి విషయం కాదు, అది సామాన్యమైన విషయమే. అందువల్ల ప్రతిదానికి కూడా మనం నమస్కారం చేయవలసింది క్షత్రియుడిని కనుక. అయితే ఆయుధములు ఎందుకు స్వామి మనదు అనుమానం. ఏమండి క్షత్రియుడు కనుక అంటే మరి ఆయుధములు ఎందుకు పుచ్చుకున్నారు స్వామి? క్షత్రియుడికి పుచ్చుకునే అర్హత ఉంది కనుక పుచ్చుకున్నాను. ఇంకో ధర్మం చెప్పనా, కేవలం దేహమును రక్షించుకోవడం కోసం మాత్రమే. అలాగే ఎవరికీ కూడా అక్రమంగా అన్యాయంగా వచ్చి వారిని ఇబ్బంది పెడతారే, అటువంటి మృగములు కానీ మనుషులు కానీ ఎవరైనా సరే ఉంటే వారిని సంహరించి వారి యొక్క క్షేమాన్ని కనిపించాలి. అంటే ప్రతి విషయంలోనూ ఎప్పుడూ కూడా అమాయకులుగా ఉన్న వారికి, ఇతరమైనటువంటి వారికి ఏదైనా ఇబ్బంది కనుక మానవుడు కలిగించడానికి ప్రయత్నిస్తే ఆ ప్రయత్నించిన వాడిని మాత్రం సంహరించవచ్చు. ఆ కారణం అందుకోసమని మాత్రమే, రక్షణ కోసం మాత్రమే పుచ్చుకున్నాను తప్ప దీనివల్ల ఏదో అవి చేయాలి ఇవి చేయాలనే కోరిక మాత్రం కాదు. నాకేమీ కోరిక లేదు. అలా చేస్తే కోరిక, ఇలా చేస్తే కోరిక అంటారేమో, నాకు ఏ విధమైన కోరిక లేదన్నాడు. చిత్తం ఇంకో ధర్మ సందేహం అన్నారు ఆవిడ. ఏమిటి? ప్రతివాడికి కూడా పాపం రావడానికి 3 మార్గములు ఉన్నాయి స్వామి. మొదటిది అబద్ధం, రెండవది పరస్త్రీ సంగమం, మూడవది అకారణంగా దాన్ని పెట్టుకోవడం, తగువ పెట్టుకోవడం. అకారణంగా తగువ పెట్టుకోవడం, ఈ 3 కూడా నరకానికి దగ్గర మార్గములు. అందులో 2 మార్గములు మాత్రం మీకు లేవని నేనే చెప్తున్నాను. అబద్ధమాడడం కానీ పరస్త్రీతో సాంగత్యం చేయడం కానీ మీకు లేదు, దానికి నేను ఒప్పుకున్నాను. కానీ అక్రమంగా తగువాడు, మరి ఏ తగువు లేకుండా రాక్షసుల్ని కేవలం అక్రమంగానే మరి మీరు వెళ్ళి సంహరిస్తున్నారు కదా. వాళ్ళేదో దెబ్బలాటకు వస్తే, వాళ్ళు ఏదైనా కొడితే అప్పుడు అనుకోవచ్చు. కొంతమంది అక్రమంగా ఉన్న వాళ్ళని కొట్టేస్తున్నారు. మీరు అడ్డంగా ఎవరు చేశారంటే కొట్టేయడం అని అలా కొట్టేస్తున్నారు. మాట వెళ్ళిపోతున్నారు మహాప్రభు. మార్గం మాత్రం సుకరం చేస్తున్నారే, మరి ఆ పాపం కూడా, అది కూడా పాపహేతువు కదా. అది పాపహేతువు అయినప్పుడు అంటే వాల్మీకి యొక్క హృదయం ఏమిటంటే అసలు ధర్మాధర్మ విచక్షత ఎలా ఉంటుంది, ఏ పాత్ర అయినా సరే ధర్మం ఎలా ఉంటుందో అధర్మం ఎలా ఉంటుందో చూపించాలి. ఆయన చూపించడం కోసమని ఆయన తాపత్రయపడి పాపం ఈ రామాయణంలో ఇవన్నీ ఇరికించుకొచ్చాడు మహాప్రభు.
ఏమి అంచేత ఆ కారణం చేత అకారణంగా వైరం తెచ్చుకున్నప్పుడు ఇది పాపహేతువు గనక వీళ్ళంతా కారణం ఉండి చేస్తున్నారా మహాప్రభు అన్నారు. అదేమిటి సీత అకారణం ఉంటావు ఏమిటి? కారణం లేనిది ఎవరిని కూడా నేను ఏమీ చేయనన్నాడు. కారణం లేకుండా ఏదీ కూడా చేయను నేను. అసలే మొదటి రెండు నాకు అక్కర్లేదు. అనంతరముందు అకారణంగా ఇప్పుడు వాడొచ్చాడంటే విరాసులు మరి మనకి అడ్డం పడ్డాడు కదా, అడ్డం పడ్డాడు, నిన్ను లాక్కుపోయినాడు పోయా. అందుకోసమని వాడితో యుద్ధం చేశాను తప్ప కేవలం లేకపోతే వాడు ఏది కోరితే అది ఇచ్చేస్తాను, అంతేగాని వాడితో మాత్రం విరోధం పెట్టుకోను. పైగా వాడు తుమ్ముడు అనేటువంటి గంధర్వుడై ఉండి గంధర్వుడు జన్మెత్తే వాడు కేవలం కుబేరుని యొక్క శాపం చేత రాక్షస జన్మ ఎత్తాడు. వాడు ఆ రాక్షస జన్మ ఎత్తిన కారణం చేత వాడు కూడా రాక్షసుడై ఏ రకంగా బయలుదేరాడు మహాప్రభు. నిన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టాడు, రకరకములుగా వాడు హింసిస్తున్నాడు ప్రజల్ని చాలామందిని. వాడి మెళ్ళలోనే ఉన్నాయిగా పెద్ద తలకాయలు ఉన్నాయి, అలాగే సింహం తలకాయలు ఉన్నాయి, ఏను తలకాయలు ఉన్నాయి, దుప్పి తలకాయలు ఉన్నాయి, లేడి తలకాయలు, ఓ ఇవన్నీ అంటే ఎంతింటిని సంహరించానో నీకేం తెలుసురా అని వాడు ప్రదర్శన. వాడి మెళ్ళోని దండ ఉందంటే దాని ప్రదర్శనం కదండి మరి. ఆ కారణం చేత వాడు అటువంటి వాడు కనుక అందుకోసం వాడు యుద్ధం చేశాడు కనుక వాడితో చేశాను. ఈ మిగతా వాడితో ఏం చేశాను? ఆయన సర్వంగమాశ్రం ఉంటారా, ఆయన నన్ను చూసేదో మోక్షం పొందుతున్నానన్నాడు, ఆయన మానేశాడు. అంతేగాని నేనేం అకారణంగా ఎవరితోనో యుద్ధం చేయడం లేదు సీత అన్నాడు ఆయన. లక్ష్మణస్వామి పక్కనే ఉండి అనుకుంటున్నాడు, తప్పించుకున్నాడు, అన్నయ్య తప్పించుకున్నాడు, అయిపోయింది. ఇక అన్నయ్య పరమార్థం ఏమిటో మనకు తెలియదు, మనం ఎప్పుడైనా అనుభవిస్తేనే తెలుస్తుంది అనుకున్నట్టు బాబు లక్ష్మణస్వామి వారు. అంటే రామచంద్రమూర్తి యొక్క తత్వం అది ఆచరణలో ఉంటేనే తెలుస్తుంది. ఆచరణలో పెట్టిందే అయ్యి అరణ్యకాండ. ఆ కారణంగా తత్వం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆచరణలో తెలియాలి. కేవలం బయట చెప్పడానికేది రామచంద్రమూర్తి గారు అలాగే చెప్పేశాడు, ధర్మం చేయిస్తుందన్నాడు. అలాగే నాన్నగారు నా కోసమని ఆ సత్యవాక్ పరిపాలకుడు కావాలి అని నేను కూడా బయలుదేరానన్నాడు, ఏదో చెప్పాడు బోర్డు ఉపన్యాసాలు. అంతమాత్రం అయిపోయిందండి. ఉపన్యాసాలు చెప్పడం వేరు, ఉపన్యాసం చెప్పిన వాడికి కష్టం వస్తే వాడు ఎలా ఉంటాడో, వాడి యొక్క ధీరత్వం ఏమిటో అప్పుడు తెలుస్తుంది, వాడి ప్రతాపం ఏమిటో, వాడికి ఉన్నటువంటి ఆ మనోధైర్యం ఎలా నడిస్తుందో అప్పుడు చూడాలి. ఆ కారణం చేత పరమాత్మ నాకేమీ సంబంధం లేదు, వాళ్ళు ఏదన్నా రాక్షసులు వస్తే అక్రమంగా ఎవరన్నా మన మీదకే వస్తే, లేకపోతే అక్రమంగా మహానుభావులు తపస్సు చేసుకుంటున్నారే మరి వాళ్ళని తినేస్తారా వీళ్ళు, వాళ్ళని తినేస్తారా, వాళ్ళని తినేస్తే వీళ్ళని గొప్ప. ఆ కారణం చేత ఏమైనా సరే వాళ్ళు మాత్రం సంహరించవలసిందే. దానికి మాత్రం సంహరించినటువంటి దోషం కలదు, ఉండదు. సంహరించినటువంటి దోషం మాత్రం వాళ్ళని సంహరిస్తే మాత్రం ఎప్పుడో కూడా రాదు. సీత నీకు సమాధానం వచ్చేసింది కదా అన్నాడు ఈయన. నీకు సమాధానం వచ్చేసింది కదా అన్నాడు. ఏదో రండి స్వామి, మీరు ఏదో చెప్పేస్తారు, మీరు ఏం చెప్పినా మేము ఒప్పుకోవాల్సిందే. మీరు ఏమన్నా అంటే ధర్మం అంటారు, ఈ ధర్మం ఏమిటో ఎక్కడి నుంచి చెబుతారో, ఈ ధర్మానికి కారణం ఏమిటో మహాప్రభువు ఏం చెప్పలేనన్నారు. అనంతరం సరే పదా ముందు పెడదాం ఉన్నారు. సుధీష్ణుని యొక్క ఆశ్రమానికి బయలుదేరి పెడుతున్నారు. సుధీష్ణుని యొక్క ఆశ్రమానికి వెళ్ళారు పరమాత్మ. అక్కడికి 4 యోజనలు ఉందండి మళ్ళీ. సరే మధ్యలో మహర్షులంతా కూడా మహాప్రభు స్వాగతం అంటున్నారు, వస్తూనే ఉన్నారు, ఆతిథ్యం ఇస్తూనే ఉన్నారు, పరమాత్మని సేవించుకుంటూనే ఉన్నారు. ఇది మామూలే, ఎవరెక్కడికి వచ్చినా అన్నీ ప్రతిదానికి ప్రతి విషయానికి దాన్ని మళ్ళీ చెప్పడం ఇష్టం లేక ఇంకా పొడిగింపోతుందని అది మాత్రం వదిలేస్తున్నాను. ఇక ప్రతివారు సేవిస్తూనే ఉన్నారు రామచంద్రమూర్తిని. అప్పుడు అనుకుంటున్నాడు లక్ష్మణస్వామి, మా రామచంద్రమూర్తికి అయోధ్యలో గౌరవం ఏమిటి? అయోధ్యలోనే కాదు గౌరవం, ఎక్కడికి వెళ్ళినా ఉంది, ఏ ఊరు వెళ్ళినా గౌరవం ఉంది. కేవలం అనుకోవడం కాదు ఆ విషయం, ఇప్పుడు చూస్తున్నాను ప్రత్యక్షంగా నేను. మా రామచంద్రమూర్తిని ఇక్కడికి వస్తే ఈ ఊళ్ళో ఇంతమంది గౌరవిస్తున్నారా, ఇంతమంది మహానుభావుల, అందరూ మహానుభావులే, అందరూ కూడా గొప్పవాళ్ళే. అయినప్పటికీ వాళ్ళందరూ కూడా రామచంద్ర నీ దర్శనం కావాలే అని సేవించుకుంటున్నారు అంటే ఆహా నా రాముడి యొక్క జీవితం ఎటువంటిదిరా అని పరమాత్మని ఒక్క మర్యాదను తలుచుకుంటూ అలా పాపం వెనకాత నడుస్తూనే ఉన్నాడు, వెళుతూనే ఉన్నాడు. సుధీష్ణాశ్రమానికి వెళ్ళారు పరమాత్మ. సుధీష్ణాశ్రమానికి వెళ్ళిన తర్వాత శ్రేయ మహానుభావుడు స్వాగతం మహాభాగా మహాప్రభో దయచేయండి. సరే ఆతిథ్యం ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, చక్కగా జాగ్రత్తగా సీతారాములకు లక్ష్మణస్వామికి తగినటువంటి అవకాశాన్ని కలిగించారు, జాగ్రత్త పెట్టారు. అనంతరం సుధీష్ణుడితో మహానుభావుడు కొంతకాలం గడిపాడు. అక్కడ కొంతకాలం గడిపిన తర్వాత మహాప్రభు ఇక్కడ ఏదో అగస్త్యాశ్రమం అని ఉందిట. ఈ అగస్త్యుని యొక్క ఆశ్రమం ఎక్కడుందండి? ఏటో ఇట్లా ఇలా ఉంది ఇలా ఉందంటున్నారు ప్రతివాడు కూడా. ఎక్కడుందో మహాప్రభు తెలియడం లేదన్నారు. అవే చాలా దూరం ఉందయ్యా ఇక్కడికి, దాని దగ్గరికి తర్వాత వెళుదు కానీ ఈ ప్రాంతంలో చాలామంది ఆశ్రమాలు ఉన్నాయి, చాలా గొప్ప వాళ్ళవన్నీ కూడా కనిపిస్తాయి. అవన్నీ కూడా తిరిగి చివరికి అగస్త్యాశ్రమానికి వెళ్ళేటప్పుడు మాత్రం మళ్ళీ ఇక్కడికి రమ్మన్నాడు ఆయన. మళ్ళీ తన ఆశ్రమాన్ని రమ్మన్నాడు. మళ్ళీ సుధీర్షుని యొక్క ఆశ్రమానికి రావాలి. అక్కడికి వచ్చిన మాత్రం ఇవిడది కానయ్యా, ఇక్కడే అన్నీ చాలా ఉన్నాయన్నాడు ఆయన. సరే అనంతరం మంది పరమాత్మ బయలుదేరారు. బయలుదేరగానే ఒక చోటికి కొంచెం సుధీష్ణాశ్రమం విడిచిపెట్టి ఒక యోజనం అర్ధయోజనం వెళ్ళారు. అర్ధయోజనం వెళ్ళేటప్పటికల్లా ఒక పెద్ద సరస్సు కనిపిస్తోంది. స్వామి వైపున అక్కడ కూర్చున్నారు ఇరువురు కూడా.
అందులోంచి చక్కని సంగీతం వినిపిస్తోంది, నృత్యం వినిపిస్తోంది, గానం వినిపిస్తున్నాయి. ఓహో ఏమిట్రా బాబు చెరువులోంచి వస్తున్నాయి ఏమిట్రా అని చెప్పి మహానుభావుడు అలా చాలా జాగ్రత్తగా చూస్తూనే ఉన్నాడు పాపం. ఆ చూస్తుంటే అప్పుడు అన్నాడు రామచంద్రమూర్తి, నేను అన్నయ్య ఇందులో ఏమిటో సంగీతం వినిపిస్తోంది అన్నయ్య, మరి ఈ సరస్సు ఏమిటో? ఆ సరస్సు ఎంత ఉందంటే అర్ధయోజనం ఉందంటే సరస్సు, అంత పెద్ద సరస్సు మహాప్రభు. ఆ సరస్సు పుష్కలంగా నీటితో నిండి ఉన్నది. దానికి ఎప్పుడూ కూడా నీరు తగ్గిపోవడం కానీ ఇతరమైన కారణాలు ఏవీ కలగవు. అంటే ఏమిటో ఈ సరస్సు ఎవరు నిర్మించారు, ఇక్కడ ఎవడన్నా ఉన్నాడేమో అడుగుదాం లేరా అనుకుంటున్నారు. ధర్మభృత్ అనే మహానుభావుడు ఒక ఆయన కూర్చుని జపం చేసుకుంటున్నాడు. ఆయన్ని అడిగారు వెళ్ళి లక్ష్మణస్వామి, మహాప్రభో ఏమిటండి కోనేరు సంగతి ఏమిటన్నారు? దీని పేరు పంచాప్సరి అన్నాడు ఆయన. పంచాప్సరి, దీని సంగతి ఏమిటో తెలుసా అన్నాడు. మహాప్రభో మిమ్మల్ని తెలియకగా అడిగాను, తమరు చెప్పాలి మహాప్రభో, దీనికి ఏమిటి కారణం ఏమిటి, ఎందుకు సంగీతం వస్తుంది అన్నాడు ఆయన. ఎలాగా, ఇక్కడ కాశ్యపుడినేటువంటి మహానుభావుడు ఒక ఆయన తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. ఆయన తపస్సు కొన్ని వేల సంవత్సరములు చేశాడు తపస్సు. ఆ తపస్సు చేసేటప్పటికీ అది కేవలం దేవలోకానికి వెళ్ళిపోయి వాయుదేవుడికి, అగ్నిహోత్రుడికి, వీళ్ళందరికీ కూడా భయం వేసింది. ఏమిటి ఎవడన్నా వచ్చి వీడు వస్తున్నాడో పైకి వచ్చేస్తాడో వీడు మన సీటంతా ఆక్రమించేస్తాడరా, మన వాళ్ళకు ఓ లోకంలో సీటు పోతుంది అని వీళ్ళందరికీ భయం కలిగింది. భయం కలిగిన తర్వాత ఎలాగైనా సరే వీడికి తపస్సుని భంగం చేయాలి అనుకున్నారు ఈ దేవతలంతా కూడా. వీడి తపస్సు భంగం చేయాలి, అంతటితో వీడిని ఆపు చేయాలరా అనుకున్నారు. ఆ కారణం చేత వాళ్ళంతా కూడా పెద్ద మీటింగ్ పెట్టుకుని ఓ నిర్ణయం తీసుకున్నారు, ఈ తపస్సును ఆపు చేయాలి అని. అందుకోసం వీళ్ళ వల్ల కాక అప్సర స్త్రీలని 5గురిని పంపించారు. 5గురు కూడా వచ్చారు. వచ్చి ఈ మహర్షి గారిని చూచి వ్యామోహితులైపోయినారు. ఈ మహర్షిని చూచి వీడిని కాదు ఈయన చూసి వాళ్ళే వ్యామోహితులైపోయినారు. ఆ వ్యామోహితులై చక్కని యౌవనాన్ని స్థిరంగా ఉండేట్టుగా వీడికిచ్చి వీడితో పాటు వాళ్ళు కూడా సంసార గృహస్థాశ్రమం ప్రారంభించారు. 5గురు అప్సర స్త్రీలు కూడా ఈ మహానుభావుడితో గృహస్థాశ్రమం ప్రారంభించారు. బయట వాళ్ళు నవ్వుతారని, ఏదో ఈయన్ని ఓడించడం కోసం, తపస్సు పాటు చేయడం కోసమని వెళ్ళాలని వాళ్ళని చెబితే వాళ్ళే వచ్చి ఈయన్ని వరించారేమిటి, ఇదేదో చాలా విరుద్ధంగా ఉంది, పైగా ఇన్ని వేల సంవత్సరం తపస్సు చేశారంటే వాడికి ఎంత వయస్సు ఉంటుంది, ఈ ముసలాన్న అని అంటారేమో అని వాళ్ళు ఈ అప్సరస స్త్రీలు 50 మంది కూడా ఈ చెరువులు తపశ్శక్తి వల్ల ఈ చెరువులోనే గృహం కట్టుకున్నారు, తగినటువంటి ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు. ఈయన్ని తీసుకెళ్ళి అక్కడే పెట్టుకున్నారు. ఆ లోపల ఉన్న వాళ్ళు గానం చేస్తుంటే, ఆ భర్త గారు సంతోషించడం కోసం నృత్యములు చేస్తుంటే అప్పుడప్పుడు శబ్దం వస్తూ ఉంటుందయ్యా. ఇది దీని యొక్క చరిత్ర. ఈ చెరువుకున్న చరిత్రకి అప్సర, పంచాప్సర అని దీనికి పేరు పెట్టారు. అప్పటి నుంచి కూడా 5గురు అప్సర స్త్రీలు కాపురం చేస్తున్నారు కనుక పంచాప్సర అని దీనికి పేరు పెట్టారయ్యా. ఇది దీనికి మాత్రం ఉన్నవాడు మహానుభావుడు ఆయన. ఆ కారణం చేతి ఇక్కడ మాత్రం అలా సంగీతం వినిపిస్తోంది సుమా అన్నారు వీడంతా. చాలా బాగుంది సుమా, కొత్త విషయం చెప్పారు. వీళ్ళు కూడా కేవలం ఆ ఉదకంలోనే ఇల్లు కట్టుకున్నారా? ఉదకంలోనే మహానుభావుడు తన యొక్క భర్తగారిగా వరించి ఆయనతోనే జీవితం గడిపిస్తూ వీళ్ళంతా కూడా సర్వశక్తి గల వాళ్ళైనారా? వీనికే శాశ్వతమైనటువంటి యవ్వనం ఇచ్చేశారా? దేవతామూర్తి కదా వాళ్ళు. అందుకోసం వాళ్ళంతా కూడా సమస్తంగా యవ్వనమే వీళ్ళకి అనుగ్రహించి అటువంటి దాన్ని అనుగ్రహించా మహాప్రభు, చాలా సంతోషం అన్నారు. అక్కడి నుంచి బయలుదేరారు. అక్కడి నుంచి బయలుదేరి ఇతరంగా పక్కన ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడో 6 నెలలు ఉన్నారు, ఇక్కడో 3 నెలలు ఉన్నారు, అక్కడో 10 ఏళ్ళు ఉన్నారు. అలా మొత్తం మీద 10 సంవత్సరములు పట్టిందండి ఆ ప్రాంతం అంతా తిరగడానికి.